దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఏకుజావున ప్రభుతో మనము, ఆయనతో మనం, మనతో ఆయన ఉన్నారని నమ్ముతూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా ప్రభువా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో నీ పాదములు ఎదుట ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించి, మా ప్రార్థన అంగీకరించి, మా ప్రార్థనకు ప్రతిఫలము దాయిచ్యమని దేవాని దీనదాసుడని నాకు రాత్రంతా సుఖనిద్రించి సజీవుడిగా లేవనెత్తి, పరిశుద్ధాత్ముడా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి బలపరిచి నడిపించిన ఆత్మరూపుడు రక్షణకర్త యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున ప్రభు అడుగుచు, బ్రతిమాలుచు, ప్రార్థిస్తూ, కొనియాడుచు స్తుతిస్తున్నాను తండ్రి. దేవా, మా స్తుతులన్నీ అంగీకరించి నీ ఆలోచనతో, నీ తలంపులతో బలపరిచి నడిపించమని ప్రభు అయిన క్రీస్తు నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. స్తుతి చేదుము నీకు దేవా, స్తుతి చేదుము నీకు. గతించెను కీడెల్లను గానా, గతించెను కీడెల్లను గానా. స్తుతి గానము చేయుదము తండ్రి, స్తుతి గానము చేయుదము తండ్రి. స్తుతి చేదుము నీకు దేవా, స్తుతి చేదుము నీకు. మనసును నాలుకయు నీకు అనుదిన స్తుతి చేయు, మనసును నాలుకయు నీకు అనుదిన స్తుతి చేయు. జనక కుమార ఆత్ములకు స్తోత్రము, జనక కుమారాత్ములకు స్తోత్రము. ఘనతయు మహిమయు కలుగునుగాక, ఘనతయు మహిమయు కలుగునుగాక. స్తుతి చేదుము నీకు దేవా, స్తుతి చేదుము నీకు. తండ్రుకును, కుమారుకును, పరిశుద్ధాత్మకును, ఆది అందును, ఇప్పుడు ఎల్లప్పుడును, యుగయుగములు మహిమ మహిమ మహామహిమ, ఘనత, కీర్తి, ప్రభావము ఆయనకే కలుగును గాక. ఆమేన్. దేవా, నువ్వు అనాది వ్యక్తివై ఉన్నావు, నిన్నెవరును కలగ చేయలేదు, నీ అంతటి నీవే కలిగి ఉన్నావు గనుక నీకు స్తోత్రములు. దేవాని వెలుగువైనావు, అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చున్నావు, జీవులలో కండ్లకు వెలుగునిచ్చున్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు, అందుచేతనే దేవదూతలకు, మనుషులకు, జీవరాశులకు జ్ఞానమిచ్చినట్టు జ్ఞానం వల్ల అనేకమైన మర్మములు మాకు కనబడుచున్నవి. కనపడని తండ్రి కనుక నీకు మా వందనములు. దేవా, నువ్వు వెలుగు ఉన్నావు, అందుచేతనే తండ్రి నువ్వు స్వతంత్రుడు అయినావు, స్వేచ్ఛాపరుడు అయినావు, నీకెవరునూ సలహా ఈయనక్కర్లే, నీ అంతటి నీవే కలిగి ఉన్నావు గనుక నీకు మా వందనములు. ఆమేన్. సాతాను సర్పమా, సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు. నరులను బాధించినప్పుడల్లా రాతలో పడిన శిక్షపై పడి నీకు. ఇఫడేసు నది వద్ద ఉన్న భూతాలు కలిగిన దుర్గతి కలిగి నీకు. విజ్ఞప్తి పత్రిక వెల్లడింపక ముందే కపం భీతి కలిగి నీకు. ఏడింశ మాట తలనొప్పి హింస నీకు. అర్మయోని గిద్దం అడులు నీకు. కడతరి కనుక ఏమట్టి కాయలు నీకు. అగ్నిగుని ముందు నిరాశ నీకు. సాతానా, దురాత్ములారా, దెయ్యములారా, భూతములారా, పిశాచములారా, నజరుడైన యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తున్నాను. ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. దేవుడు
వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథం 31వ కీర్తన చదువుతున్నాను, గమనించండి. 131వ కీర్తన. యెహోవా నా అహంకార హృదయం, యెహోవా నా హృదయము అహంకారం గలది కాదు, నా కన్నులు నువ్వు చూచినట్టువి కావు. అందని వాటి ఎందనను గొప్ప వాటిని ఎందనైందను నేను అభ్యాసం చేసుకున్నట్టు లేదు. నేను నా ప్రాణము నిమ్మలపరుచుకుని ఉన్నాను, సముదాయించుకుని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల ఎద్దు ఉండినట్లు, చల్లిపాలు ఇడిచిన పిల్ల ఉండినట్లు నా ప్రాణము నా ఎద్దనున్నది. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు అనగా క్రైస్తవులు అనగా దేవుని బిడ్డలు అనగా మీరు నేను ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంట? దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. అందుకే ఏకవు జావం లేచి మీ కంఠస్వరం యొక్క శబ్దాన్ని దేవునికు వినిపించేవారిగా, కనపరిచేవారిగా, దాని యొక్క భావము తెలియపరిచేవారిగా ఉండాలనేది లేఖనము చెప్తుంది. ప్రియులారా, దేవుడు ఏదైతే మాట్లాడుచున్నాడో, ఏదైతే చెప్పుచున్నాడో, ఏదైతే బయలుపరుస్తున్నాడో, ఏదైతే మాట్లాడుచున్నాడో ఇవన్నీ కూడా మానవులకు సంబంధమైన మాటలు. మనుషులారా గ్రహింపగలిగి ఉండండి, మనుషులారా యోచించండి, మనుషులారా ఆలోచించండి అని దేవుడు చెప్తూనే ఉన్నాడు. దేవుడు చెప్పేవాడు, వినేవాడు, మాట్లాడేవాడు అనే విషయాన్ని మనం గమనించట్లేదు. గమనించగలుగుంటే ప్రియులారా, మనం ఎన్నడూ ఎటువంటి తప్పు చేయము. లేఖనం చెప్తుందండి, ఎక్కువ జావని నీ కంఠస్వరము, నీ ముఖ దర్శనము దేవునికి కనపరుచుకోమని చెప్తుంది. ఎంతసేపు మనం ఎప్పుడు పండుకుందామా, ఇంకా నా దేహం ఇంకా సుఖపడుతుంది, ఇంకా సుఖాన్ని కోరుకుంటుందని సుఖాన్ని ఇచ్చేటకు సిద్ధపడుచున్న క్రైస్తవ విశ్వాసులారా, క్రైస్తవ విశ్వాసులనుకునే వారు మనము బద్ధకస్తులు కాము, సోమరపోతులు కాము, పనికి దొంగలము కాదు, ప్రార్థనకి ఎగ్గొట్టేవారం కాదు, ప్రార్థనలో నిత్యము కనపడేవారము. మన ముఖ దర్శనము, శరీరక దర్శనము, ఆత్మ దర్శనము దేవుని ఎదుట కనపరిచే మనుషులమని లేఖనాలు ఘోషిస్తున్నాయి. నువ్వు ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నడవాలో, నీ నడకేంటో, నీ పడకేంటో, నీ ఆలోచన, నీ క్రియలు అన్నీ కూడా దేవుడు ముందుగానే అమర్చినవాడై ఉన్నాడు. ప్రియులారా, ఇదేదో కొత్తగా నేర్చుకున్నది కాదు, కొత్తగా అన్వేషించేది కాదు. దేవుడు నీ కొరకు సిద్ధపరిచినది, నీ కొరకు ఏర్పరచునని మార్గం అనేది మనం గమనించాలి. ఇశ్రాయేలు ప్రజలు మనం ఎలాగున్నామంట? తల్లి పాలు విడిచిన పిల్లవలే అక్కడే ఉండిపోతున్నామంట. తల్లి పాలు పిల్ల విడిచినాను, తల్లి ఎదుటే ఉన్నది అంటే తల్లి యొక్క ఆశ్రయం కోరుకుంటుందని బిడ్డ. చూడండి, పక్షులు ప్రియులారా రెక్కలు వచ్చే వరకే తల్లి దగ్గర ఉంచుకుంటాయి. తల్లి తర్వాత పొడిసి మరి వాటిని వేరుపరుస్తాయి. మీరు మీ బ్రతకండి, సోమరపోతులుగా ఉండకూడదు. మీ రెక్కల మీద మీరు ఆధారపడి జీవించాలనేది బయటికి గెద్ద, పక్షిరాజుల్లో రాజు అయిన గెద్ద ఏం చేస్తుంది? తన బిడ్డని రెక్కల మీద ఎక్కించుకుని ఎత్తైన స్థలం మీదకి తీసుకెళ్లి ఆ రెక్క మించి కిందకి వదిలేస్తుంది. పడిపోతుంది. నిజంగా రెక్కలు ఉపయోగించట్లేదంటే మరలా సహాయం చేస్తుంది, మరలా ముక్కుతో పొడిచి బుద్ధి చెప్తుంది ఎందుకు ఎగరవు అని. ఆ బాధకైనా ఎన్నుపూసి మీద పొడిచినప్పుడు ఆ బాధకైనా రెక్కలు ఆడిస్తుందని. ప్రియులారా, మనము దేవుడు మొత్తుతున్నాడంటే ఏంటంటే ఆయన ప్రభావం మన మీదకు వస్తుంది అని అర్థం. ఆయన ప్రభావం మన మీద లోపరుచుకోవాలని, ఆయన ప్రభావము మన మీద ఆకర్షిస్తుందని
మనం గమనించకపోవటం అది మన దురదృష్టం అనేది మనం భావించాలి. ఈరోజు దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క శక్తి మనము కలిగి ఉండటం వలన ఎన్నో మేలు, ఎన్నో మార్పులు, ఎన్నో మనం తెలుసుకోగలుగుతాం. గనుక ఈ ఉదయ కాలంలో ఎక్కువ జావున 4:30 గంటల కావస్తుంది. అయితే దేవుని ఎడల ఎంతగా నిష్ఠత కలిగి ఉన్నాం, దేవుని ఎడల ఎంత భక్తి కలిగి ఉన్నాం, దేవుని ఎడల ఎంత ఆలోచన కలిగి ఉన్నాం, దేవుని ఎడల ఎంత నిబద్ధత కలిగి ఉన్నాం. నిబద్ధత అనేది చాలా ముఖ్యమండి మనుషులకి. ఎందుకంటే మనుషుడు నిబద్ధత లేకపోతే భూమి మీద మసలటం చాలా కష్టం అని లేఖనమే ఘోషిస్తుంది. నరుడా, నీవు సామాన్యుడు కావు. అందుకే చూడండి, దానియేలు గ్రంథములో దానియేలు దగ్గరకు ఒక దేవదూత వచ్చి అంటుంది, దానియేలు దేవదూత దేవుడు వచ్చాడని ఆశపడి సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు దానియేలు ఎదుట దేవదూత అంటే, దానియేలు మోకరించుకో, నువ్వు సాష్టాంగ నాకు కాదు, నీకును నీవు ఆరాధించిన దేవునికి నేను సహదాసురాలను, కాబట్టి మీరు నాకు మా ఎదుట మీరు నమస్కారం చేయవద్దని దేవదూత ప్రాధేయపడింది. అంటే మనిషి, మానవుడు ఎవరి రూపము కలిగి ఉన్నాడు? దేవుని రూపం. అంటే నీ రూపానికి ఒక విలువ ఉంది, ఒక శక్తి ఉంది, ఒక యుగం ఉంది, ఒక బలం ఉంది, ఒక మార్గం ఉన్నది. ఎవరు మడత వాళ్ళు తునికరించేది కాదు, విసర్జించేది కాదు, బయటకు తోసివేసేది కాదు. ఆత్మకు ఎక్కడికెళ్ళినా అధికారం ఉన్నది. అధికారము కలిగిన ఆత్మ అనే విషయమును మనం మర్చిపోతున్నాం. ఆత్మ అధికారము కలిగి ఉంది కాబట్టి ఈనాడు నీవు నేను ఆత్మకు లోబడి జీవిస్తున్నాం. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలములో దేవుడు నీకు నాకు అందించుచున్న క్రియలను మనమేమనుకుంటున్నాం, ఏ రకంగా మాట్లాడుచున్నాం, ఏ రకమైన ఆలోచనలకు మనం వస్తున్నాం అనేది లేఖనము చెప్పుచున్నది. ప్రియులరా, మనం ఆలోచన కలిగి లేకపోతే దేవుని వాక్యములో అశ్రద్ధ మనకు కనబడుతుంది. అదే దేవుని వాక్యములో శ్రద్ధ అనేది ఎలా కనపడాలంటే, నువ్వు నడిచే నడకే నీకు శ్రద్ధను నేర్పుతుంది. నువ్వు నడిచే నడక, నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చూచే చూపులు, నువ్వు చేసే చేతి పనులు, ఇవన్నీ కూడా మనకి కొంచెం మార్గాన్ని చూపుతున్నాయి. అందుకే ఆలోచించి చేయండి, గ్రహించి చేయండి, తలంచి చేయండి, యోచించి చేయండి అని తండ్రి దేవదాసయ్య గారు మనకు సూచించారు. అందుకే ఏ మతాన్ని కానీ, ఏ కులాన్ని కానీ, ఏ మనిషిని కానీ దూషించవద్దు, దేశించవద్దు. అధికారం మీకు లేదు. ఎందుకంటే నీకు అధికారం ఉందంటే అవతల వారికి కూడా ఉంది అధికారం, నీకొక్కడికే కాదు అనే ఆలోచన తండ్రి గారు మనకు నేర్పారు. బైబిల్ మిషన్ మూలవాక్యం ఏంటి? ఆయన మీతో చెప్పింది చేయడి. తెలియని విషయాలు దేవుని అడిగి, ప్రభువుని అడుగు తెలుసుకుని. మనుషులను అడిగితే హేళన చేస్తారు. మరి దేవుని వాక్యములో మనుషుల దయందును, దేవుని దయందును, లేదా మా దేవుని దయందును, మనుషుల దయందును అని రాయబడి ఉంది కదా అనుకోవచ్చు. అది ఎప్పుడంటే, నీవు దేవుని యందు దయ కలిగి ఉన్నప్పుడు మనుషుల దయ ఆటోమేటిక్గా నీ మీద ఉంటుంది. ప్రత్యేకంగా మనుషుల యొక్క దయ కోసం నువ్వు ప్రయాసపడక్కర్లేదు. దేవుడే అన్ని సమకూర్చుడు. అందుకే జ్ఞానాన్ని సొలొమోను ఏమన్నాడు? ఏం కావాలని దేవుడు పిలిచాడన్నాడు? తెలివియు జ్ఞానముని ఇమ్మన్నాడు. కానీ సర్వ సంపాదన దేవుడు ఇచ్చేశాడు. ఎందుకు ఇచ్చాడు? మానవ జీవితానికి, మానవ యొక్క జీవితం అనే ప్రయాణం కావలసిన రెండే బలమైనవి, జ్ఞానము, తెలివి. అంటే తెలివి, జ్ఞానం, వివేకము, వినయము, తెలివిని ఈ రెండు కూడా మనిషికి చాలా అవసరం. ఈ రెండులో సొలొమోను కోరుకున్నాడు, ఈ రెండింటికి మించినది ఏమీ లేదు. అన్ని ఈ రెండింటికి దాసోహం అవుతున్నాయి. ఏది? జ్ఞానము, ఏమండి, మరి వినయము. ఈ రెండు కూడా మనిషికి ఎన్నో రకాలు అన్నీ తెచ్చిపెట్టేదిగా ఉంటుంది. అందుకనే దేవుని యందు వినయము విధేయత, జ్ఞానము, సంపదలు ఇవన్నీ ఎక్కడిచ్చాడంటే దేవుడు మనిషిని బట్టి, నడిచే నడకను బట్టి నీకు అన్నీ దాసోహం. నువ్వు దేవుడు ప్రత్యేకంగా
నువ్వు నడిచిన నడకను బట్టి నీకు అభివృద్ధి వస్తుంది. నువ్వు చేసే పనిని బట్టి ఆ పనికి విలువ దొరుకుతుంది. అంతే తప్ప మనం ఏదో చేస్తున్నాం కదా, పనుళ్ళము అనవచ్చు కాదనుకుంటే అవివేకతనం, గర్వం, అసూయ, అక్రమం, పాప ఆలోచన, పాప తలంపులు, నీళ్ళు సనుగుడు మొదలెట్టేది. ఈ సనుగుడు వచ్చిందంటే మానవుడి యొక్క పతలము స్టార్ట్ అవుతుంది. సనుగుడు తీసివేసి సనుగుడు స్థలంలో, సనుగుడు ఆ ప్లేసులో విశ్వాసాన్ని పెంపారము చేసుకున్నావా, లేకపోతే భక్తిని బలపరుచుకున్నావా, ప్రార్థనని నీ యోగ్యంగా మార్చుకున్నావా, మంచినీళ్ళు తాగినట్టుగా, గాలి పీల్చినట్టుగా దినానికి ఎన్ని మార్లు నీ శ్వాస తీసుకుంటున్నావు, శ్వాస విడిచిపెడుతున్నావు, అంత విశ్వాసం నీలో ఉంటే అప్పుడు ఈ కొండెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోతుందంట. ఆవగింజ అంత విశ్వాసం ఉంటేనంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ కొండ? సముద్రంలో. ఇక్కడి నుంచి మరొక చోటగా జరిగిపోతుందండి. ఎప్పుడు శ్వాస ఎన్నిసార్లు తీసుకుంటున్నాం లెక్క పెట్టమా ఎప్పుడైనా? అసలే అది వల్ల కాదు ప్రియులారా. అంతులేని లెక్క ఏదైనా ఉందంటే శ్వాస తీసుకోవటమే. ఎస్ ప్రియులారా, మనము ఆలోచన ఎంత ఉందో దానికంటే రెట్టింపు శ్వాస తీసుకుంటున్నాం. అంత శ్వాస తీసుకుని అంత విశ్వాసం అంటే మనలో ఉన్నప్పుడంట తండ్రి గారు అన్నారు, నీవేదైతే అంటున్నావు అది జరుగుతుంది అబ్బాయి అని ఆనాడు భక్తులైన వారికి, ఆయనాడు శిష్యులైన వారికి దేవదాసయ్య గారు నేర్పారండి. మీరేదో పరిగెత్తక్కర్లా, ఎక్కడెక్కడో నేర్చుకోక్కర్లా. శ్వాసను మీరు గమనించుకుంటే ఊపిరిని ఎన్ని మార్లు తీసుకున్నావు అన్ని మార్లు ప్రార్థించి, అన్ని మార్లు స్తుతి చేయి, అన్ని మార్లు దేవుని వైపుకు తలంపు కలుగుండు. అప్పుడు పరలోకంలో పరిశుద్ధులు ఎలా శక్తి కలిగి ఉన్నారు అదే శక్తి భూలోకంలో నువ్వు కలిగి ఉంటావు. నిజమే, ఏలియా చూడండి రోషము కలిగి జీవించాడు, కానీ తెలియకుండానే మానవ యొక్క మనుగుడికి భయపడ్డాడు. అప్పుడు దేవుడేమన్నాడు, మానవుడికి నువ్వు భయపడటమేంటయా, మానవుడు నిన్ను చూసి భయపడాలి, అది నీ యొక్క బలం, అది నీ శక్తి, దాన్ని నువ్వు లోబర్చుకున్నావు. నీలో ఉన్న శక్తిని నువ్వు గుర్తించకపోతే ఇప్పుడు ఎవరు గుర్తిస్తారని దేవుడే దేవదూత ద్వారా బయలుపరిచాడు. ప్రియులారా, ఈరోజు ఎలీషా చూడండి ఏమంటాడు, నిజమైన నేను సేవకునైతే ఏమంటున్నాడు, ఎలియా చేసిన అదే పని ఎలీషా కూడా కొనసాగించి, ఇద్దరిని కూడా ఎక్కడ కూడా ఏలియా లేడు అని లోటును ఎలీషా ఎక్కడ కనపరచలేదు. నా గురువు గారు లేడు అనలేదు, నా గురువు గారు నాతోటే ఉన్నాడు అని. వాళ్ళ బైబిల్ మిషన్ అంత జనకుడైన మన పితృడైన దేవదాసయ్య గారు ఆత్మీయుడిగా ఒక ప్రవక్తగా బైబిల్ మిషన్ కూడా వెన్నంటే ఉన్నారనేది మనం గమనించగలుగున్నాం. ఎందుకంటే అప్పుడే మనకేం దొరుకుతుందంట, ఆత్మ ఫలాలు. ఆత్మ ఫలాలు ఎన్నండి ప్రియులారా, అంతు చిక్కనివి బైబిల్ గ్రంథములో విలువైనవి 7 ఉన్నాయి, 14 ఉన్నాయి, 24 ఉన్నాయి. ఇలా చెప్పుకుంటుంటే ఆత్మ ఫలాలు ఎన్నో అంటే విశ్వాసానికి మించినవి, విశ్వాసాన్ని బట్టి సంపాదించుకునేవి. కనుక ఆత్మ ఫలాలను నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ పట్ల చూపుచున్న ప్రేమ, జ్ఞానము, వినయము, విధేయత, భక్తి, భయము ఇవన్నీ ఆత్మకు లోబడే విషయాలు. అందుకే ఆత్మను కృంగుపరచకుడి. ఏం చేయాలి? ఆత్మను బలపరుచుకోవాలంట. అందుకే యోబు గారు తన ఆత్మను చాలా విలువగా కాపాడుకున్నాడు. శరీరం కృంగిపోయింది, అంతా నాశమైపోయింది, కానీ నా దేవుడు నన్ను ఎందుకు అంటే ఆత్మ సజీవగా బలముగా కాపాడుకుంటే శరీరము క్షీణమైపోయినా కానీ క్షణాల్లో మరలా ఆత్మ పుంజుకోగలదు. అవునండి ప్రియులారా, లైటర్కి ఇప్పుడు గ్యాస్కి కట్టెలు పొయ్యికి డిఫరెన్స్ ఏంటండి? కట్టెలు పోయే సమయం తీసుకుంటుంది, కానీ గ్యాస్ ఇమీడియట్గా వెలుగుతుంది. అంటే ఈ రెండిట్లో మంట ఉంది. కట్టెలేమో మనం సమకూర్చాలి, ఆల్రెడీ గ్యాస్ అయితే సమకూర్చేసి మన దగ్గరకు వస్తుంది. ఏది వేగంగా పనిచేసి కాలానికి అనుకూలంగా దేవుడు మనుషులని ఏర్పరచుకోమని జ్ఞానముతో సృష్టించిన వనరులు
ఇవన్నీ కూడా మనిషి తన జ్ఞానాన్ని బట్టి సంపాదించుకునే వనరులు. ఇవన్నీ కూడా దేవుడు మనుషుడికి జ్ఞానం ద్వారా ఇచ్చిన సంపాద. ఈ సంపాద తన ద్వారానే, అంటే సంపాది విలువ తెలుసున్నవాడు ఎవరో కూడా, ఆహారం విలువ తెలుసున్నవాడు ఎవడే కూడా ఆకులోదు కానీ కంచములోదు కానీ కింద పడితే వెంటనే తీసుకుని తింటాడు. ఎందుకంటే ఆ మెతుకు నా కంచములంటే నాది, అది నా దేహాన్ని బలపరిచేది, కాబట్టి నేను నేల మీద పడినా అది నాది. అందుకే అంటదంట, కంచంలో అన్నం ఇతడిని బలపరచాలి. అన్నం కూడా మాట్లాడుతుందంట, తెలుసా సంగతి మీకు? ఎందుకంటే ఇదిగో ఎప్పుడైతే నేలని కాలు కింద ఎప్పుడైతే తొక్కుతున్నావో అని చాలా మంది, రే అన్నాన్ని తొక్కరా, పరమపర ఇదే దేవుడు ఇచ్చిన వరమురా, ఆహారం దేవుడు సిద్ధపరచుందిరా ఆనాడు జ్ఞానులకు, అలాగే ఇశ్రాయేలు ప్రజలకు మన్నాను దేవుడు ఇచ్చాడురా. అంత విలువైన మన్నానునే వారు తిని తిని కక్కుకున్నారు. మనం అలా చేయకూడదని ఈనాడు నిపుణులైన వారు, పెద్దలైన వారు, గురువులైన వారు అన్నము గురించి, ఆహారం గురించి అనేక రకమైన ఉపమానములు చెప్పారు. లేదా మచ్చుమట్టికి కొన్ని ఉపమానాలు మనం అప్పుడప్పుడు తెలుసుకుంటూ ఉంటాం. అందుకే ఆహారం అంట మెతికి కింద పడ్డాను, నేను కింద పడ్డానని తెల్లగా అని రంగుగా మారుతుంది. ఎందుకంటే అన్నములో కూర కలితే రంగు అవుతుంది, లేదా తెల్లగా మన కంటుకు కనబడుతుంది. కాళ్ళు కిందకైనా నేనున్నాను కింద అని ఆటోమేటిక్గా కంచం మీద పడిన మెతుకు మన కంటుకు కనబడుతుంది. వెంటనే తీసుకుని మనం కంచంలో వేసుకుని తిన్నాం అనుకోండి, అది ఎంతో సంతోషపడుతుందంట. అందరితో పాటు నన్ను, మనొక మాట ఉంది కదా బైబిల్ గ్రంథములు, 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక గొర్రె కొరకు ప్రభు వెళ్ళినట్టుగా మనము కూడా ఆ అంత కంచంలో అన్నం ఉంది కదా, ఒక మెతుకొత్తగా నేలను తీసుకు తిన్నాడండి, ఇంత కరువోడేయుడు ఇంత అంటే కాదండి. అన్నము విలువ, ఆహారం విలువ, ఆహారం గొప్పతనము తెలిసిన వాడు ఎవడు కూడా ఆహారాన్ని పాడు చేయడు. అందుకనే చాలా మంది దేశాల్లో మిగిలిపోయిన అన్నాన్ని ఏం చేస్తారు, రోడ్డు మీద ఫ్రిడ్జ్లు ఏర్పరిచి దుబాయ్లో, ఖత్తర్లో, కువైట్లో, అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో సంపద దేశాలు ఏం చేస్తారు, అన్నం ఎక్కువగా వస్తారని వండుకుంటారు, కానీ అది ఖర్చు అవ్వకపోతే ఏం చేస్తారు, దాన్ని ప్యాక్ చేసి ఆ ఫ్రిడ్జ్లో పెడతారు, రోడ్డు మీద ఉన్న పక్క ఫ్రిడ్జ్లో. ఆహారం లేని వారు తీసుకు తినటానికి. ఇది ప్రక్రియ. అంటే ఎవరో కష్టపడిన ఆహారం మరొకరు ఎవరో కష్టానికి కొరకు శరీరం బలపరచుకోవడం దేవుడు ఏర్పరచాడు. ఆ ప్రక్రియ చాలా మంచి ఆలోచన. ఏదో పండుగలకు పబ్బాలకు మనం భోజనాలు పెట్టడం కాదండి ఈ ప్రక్రియను. అందుకనే మనలో ఒకడు, మనుషులందరూ ఒకటే, మనుషులందరినీ పోషించే భూమి అనగా సహకరించే భూమి. మనుషుడు ఏ పని చేయకుండా సోమరిపోతుగా ఉండిన ఆహారము, నా ప్రాణమా తినము తాగము సుఖించము అన్నట్టుగా ఉంటుంది. ఇలాగా ఓహో వీడేదో కొంచెం అహంకారంతో, గర్వంతో, అసూయతో, అక్రమంతో బ్రతుకుతున్నాడు, వీడికి సుఖం లేదు ఇక్కడని దేవుడు అంటాడు, అబ్బాయి ఆ ఆత్మ వచ్చేసే, ఇంకొద్దు మరొకరికి ఆశ్రయవిద్ది గాని అని దేవుడు ఏం చేస్తాడు, ఇతరుల్లో తీసుకున్న ఆత్మ మరొకరికి పెట్టడానికి సిద్ధపడతాడు. అదే అప్పుడు గబగబా ఆ భక్తుడు గ్రహించి ఏం చేశాడు, వెంటనే గోడ తట్టు తిరిగి ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. దైవజనుడు బయటికి వెళ్లకుండానే, ఎవరు మోషే బయటికి వెళ్లకుండానే ఏం చేశాడు, ఆ దైవజనుడిని ఇర్మియాను, ప్రియులారా చూడండి, దేవుడు ఏం చేశాడు, కాపాడి రక్షించాడు. ఇలాగ బైబిల్ గ్రంథంలో కొన్ని ఉదాహరణలు మనకు కనబడుతూనే ఉన్నాయి. అయితే ఈ రోజుల్లో పాఠం ఏం చెప్తుంది అంటే, మరొకసారి చదువుతున్నప్పుడు ప్రియులారా మనం ఆలోచించినప్పుడు దేవుని వాక్యం చెప్తున్న ఈ మాటలు మనం గమనించి, కీర్తనలు ఈ 131వ కీర్తనలో, యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నుల మీద నీవు చూచినది కావు, అందన వాటందునైనను గొప్ప వాటైనందునైనను, చూడండి, అందన వాటిదనైనను గొప్పదాని మనవంట. ఈ యొక్క ప్రియుల ఈ మాటలన్నీ కూడా మనం ఎలాగున్నామంటే, ఎందుకంటే హృదయం అహంకారం కలదంటున్నాడు ఇక్కడ. నా కన్నులు మీరు చూచినవి కావు. మరి ఎవరు చూచినవి? నీ కన్నులు నియమించింది ఎవరు? ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఒకసారి.
ఇక్కడేమన్నాడు చూడండి, నాకు అందన వాటి అందైనను, ఇక్కడ అందన వాటిది అందైనను అన్నాడు. అందది అందైనను, అందైన అంటే అందనది ఒకవేళ అందునేమో అంటే గొప్పవాట ఏందైనను నేను అభ్యాస్ చూడండి, అందన దాటి కొరకు అయినను గొప్పదాని కొరకు నేను అధ్యాయం చేసుకోవట్లేదు. అధ్యాయం చేసుకునే అవసరం లేదు, సమకూర్చి పెట్టేశాడు ఆల్రెడీ. చూడండి, కొంతమంది స్త్రీలు ఎక్కడికైనా పుట్టింటికి కానీ లేదా ఎక్కడికైనా ఊరికి కానీ ఏదైనా ఒక 2 రోజులు లేదా 24 గంటలు ఆలస్యం అవుతుందన్నప్పటికీ పిల్లలకు కానీ భర్తకు కానీ అన్ని అమర్చి వెళ్తారు, అమర్చిపెట్టి వెళ్తారు కదా. అలాగనే దేవుడు ఈ లోకములో నీకు అన్ని అమర్చిపెట్టాడు, కానీ నువ్వు దాన్ని నీకు గ్రహించలేక ఏమండి ఇప్పుడంటే ఒకప్పుడైతే ఏమీ లేవు, తడుముకుని ఎక్కడ ఏది ఉందని పరిగెత్తి తడుముకుంటూ తిట్టుకుంటూ చిరాకు పడుతూ తనుకుంటూ అదేది ఎక్కడుందో వెతుక్కుంటూ తినేవాడు. కానీ ఇప్పుడు అలా కాదు, వెంటనే జేబులో తీస్తాడు చిన్న పలక, ఎక్కడ పెట్టావు, ఏముండవు, ఊరెళ్ళనట్టున్నావు కదా, ఏముండవు, ఏమర్చావు, ఉండాను చూడండి అక్కడ పెట్టాను. పైగా అంటాడు ఏదైనా కూరలు కానీ ఏదైనా మంచి కానీ లేకపోతే నువ్వేమో బిర్యానీ తింటే కదా నాకెంత గెంజి చారేసి పెట్టావా, చారు నీళ్ళు ఉండి పెట్టావా అని అంటాడు. ఎందుకంటే ప్రియులారా ఇదే లేదనుకోండి, ఈ పలక లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు దేవుడంట, ఓహో అప్పుడు అర్థం చేయని నేనేమి తేలేదు కాబట్టి ఇదే వండి పెట్టింది, అన్ని తెచ్చుంటే అన్ని అమర్చిపెట్టినేమో అనే ఆలోచనలోకి వస్తాడు. అవును కదా ప్రియులారా, మనం అమర్చుకోవటంలో నిపుణులై ఉండాలి. ఇంటికి ఒంటికి కావలసినది అమర్చిపెట్టుకునే జ్ఞానం నీకు లేకపోయినప్పుడు, నీకున్నప్పుడు దాన్ని ఉపయోగించుకోలేకపోతే తప్పెవరిదే, భార్య అది కాదు, ఇంటి యజమానుడైన భర్తదే. అందుకే భార్య ఉన్నది అమర్చకపోతే భార్య తప్పు, ఏమీ లేకుండా అమర్చాలనుకోవటం భర్త తప్పు. ఏమీ లేకుండా భార్య ఏం చేస్తుంది, అమర్చలేదు కదా, అన్ని అమర్చిపెట్టు. అందుకే ఒక సామెత మన ఇంట్లో మన పూర్వకాలం నుంచి ఇప్పుడు వారి సంస్కృతిలో ఒక మాట వాడతారు, ఏమంటారు, గిన్ని అంటే ఇల్లు నిండుకుంది అంటారు. అంటే ఏంటి, అన్ని అయిపోయినాయి అని, నిండుకున్నది. నిండుకున్నదంటే నిండిందని కాదు, అక్కడ ఏమీ లేదని. సంస్కృతి భాషలో రివర్స్కుంటే పదాలు గనుక మనం గమనించినప్పుడు నేను నా ప్రాణము నిమ్మలపరుచుకున్నాను, సమదాంచుకుని ఉన్నాను. ఇక్కడ చూడండి, నా ప్రాణమును ఏం చేస్తున్నాడు, నిమ్మలపరుచుకున్నాడంట ఆయన. చనిపాలు విడిచే బిడ్డ వలె, ఆ చనిపాలు విడిచిన బిడ్డ తల్లి దగ్గర ఉన్నట్టుగా నేనును అలాగే ఉండిపోతున్నా. ఆల్రెడీ మీకు చెప్పాను, మరి పక్షిరాజు అనగా గెద్ద తన పిల్లల్ని ఆకాశం మీద తీసుకెళ్లి విడిచిపెట్టేస్తుంది. అది ఆడకుండా రెక్కలాడించకుండా అలా కింద పడితే గబగబ మరలేళ్ళి రెక్కల మీద ఎక్కించుకుంటుంది. ఎన్ని మార్లు, 1-2 సార్లు, 3వసారి ముక్కెట్టి పొడుస్తుంది, మందలిస్తుందని అర్థం. మందలిస్తే నువ్వు నీ రెక్కల మీద నువ్వు బ్రతకాలి అని మందలిస్తుంది. అది మనం చేస్తున్నాం ఈ రోజుల్లో. చేయకపోతే తప్పు మందవుతుంది, చేయాలని లేఖనం చెప్తుంది. దేవుడు అంటున్నాడు, నువ్వు ఆనాడు నిన్ను మందలించుంటే నువ్వు తప్పు చేయకపోదు, మందలించలేదు కాబట్టి నువ్వు అన్ని సరి చేసుకుంటావు, నువ్వు అన్ని సరి చూసుకుంటావని నీకు అప్పగించి వెళ్తే చిక్కగాని చేతిలో చిక్కుపోయి ఏమంటే చారనారు చోటకి చేరిపోయి అయ్యా 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 అని అరితే మరి ఏంటి, తెలబొబ్బులు అంటాం కదా, పెదబొబ్బులు పెడితే ఏం ప్రయోజనం, ఎవరు కాపాడతారు నిన్ను అంటే ప్రియులారా మనం ఆలోచించాలి ఒక్కసారి. అందుకే అపోస్తుడైన పౌలు అంటాడు, నేను దేవుని యందు గురి కలిగి నేను పరిగెడుతున్నాను, నా పరుగు ఆయన చాలు అని వరకు పరిగెట్టాలన్నాడు. ఎస్, ఎప్పుడు చాలంటాడు ఆయన? ప్రియులారా, శరీరం ఆత్మ వేరైనప్పుడు పరుగు ఆగిపోతుంది. కాదు, ఆత్మకు పరుగు ఉంది.
ఆత్మ, మన దేహంలో ఉన్న ఆత్మ కొన్ని చోటలకు వెళ్ళవలసి ఉంటుంది. ఈ లోకంలో శరీర సంబంధంగా బలం సంపాదించుకున్నప్పుడు ఆత్మను కూడా దేవుడు యుద్ధముగా వాడతాడంట. అంటే యుద్ధానికి సైన్యాన్ని సిద్ధపరిచినట్టుగా దేవుడు ఆత్మ ద్వారా నిన్ను సిద్ధపరచుకుంటాడు. అనేక చోట్లకి వెళ్ళి అనేక వారిని బలపరిచే ఆత్మ తలంపులు దేవుడు నీకిస్తాడు. అందుకనే చాలా మంది ప్రవచనాలు చెప్తున్నారంటే ఏంటి, పరిశుద్ధులు మనతో వృత్తి తట్టుకోలేక మనకి ఆజ్ఞాస్తాడు, ఇదిగో వెళ్ళు. మానవుడు ఇప్పుడు ఆ మానవుడు బలపరిచే అవకాశం నీకు ఇచ్చాను, కాబట్టి వెళ్ళు, నువ్వు బలపరచు అని ఆత్మతో దేవుడు మాట్లాడినప్పుడంట నీలో ఉన్న ఆత్మ, ఓహో నా సహోదరుడు, ఇప్పుడు నేను అతనిలో ఉండి అతను బలపరుచు నేను ఆనందపడగలను. అంటే శరీరం ఉన్నప్పుడు తనకు తానుగా బలపరుచుకోవటమే ఎప్పుడు అతను ఎరగలేదు, ఎదుటి వారిని బలపరచడమే చూశాడు. కాబట్టి అదే ప్రక్రియను ఆయన ఆత్మ ద్వారా కూడా కొనసాగుతున్నాడు. అంటే ఎవరికొకరికి సహాయం చేయాలని. దీన్ని దేవదాసయ్య గారు ఏమన్నారంటే, చూడండి, నూనె ఇచ్చి పుచ్చుకుంటున్నాము కదా, వస్తువులు ఇచ్చి పుచ్చుకుంటున్నాం కదా, అలాగే ఆత్మను కూడా బలపరిచే అవకాశం ఏదో ఒక రోజున మానవుడికి దేవుడిస్తాడు. మానవుడులో ఉన్న ఆత్మకు దేవుడు తృప్తిపరిచి, అయ్యో ఈ పని చేయలేకపోయానే, అయ్యో పలానా వారికి ఇది మేలు చేయలేకపోయానే, అయ్యో అని ఆత్మకు ఘోషను మిగల్చకుండా దేవుడు చేస్తాడంట. ఈ రోజున నీవు గాని నేను గాని వింటున్న మనము దేవుని వాక్యములు ఎంతగా ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచించాలి ప్రియులారా. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడంటే దేని నిమిత్తము అంటే, నీ నిమిత్తము. అంటే తల్లి పాలు చన్నుపాలు విడిచిన బిడ్డ వలె అలాగే ఉండిపోయానా, లేదా అమ్మ ఉంది కదా అని అలాగే మొద్దునై ఏమీ చేతకాని వాడిలాగా ఉండిపోయాను. అందుకే పిల్లారా దేవుడు అంటాడు, ఇదిగో మీ పిల్లలను ఏ సమయంలో ఏది చెప్పాలో చెప్పి మీరు సరి చేయండి. పూర్వకాలము ఒక్కొక్కరికి 4 5 10 మంది కూడా పుట్టేవారు. ఇద్దరే భార్య భక్తులు, ఆ 10 మందిని కూడా పెంచి పెద్ద చేసి గొప్ప వీరులుగా దిద్దిన వారి కుటుంబాలు ఇంకా ఉన్నాయి. ఎందుకని ఇవాళ ఒక పిల్లవాడిని, ఒక కుమార్తె ఒక కుమారుని ఇద్దరిని సరి చేయలేకపోతున్నారు. మరి అప్పుడు 10 మందిని సరి చేశారే అంటే దేవుడు ఇచ్చిన జ్ఞానం వారికి ఇచ్చాడు. అప్పుడు నీకు ఇవ్వట్లేదా? ఇస్తున్నాడు. ఇప్పుడు ఎలాంటి అప్పుడు స్వార్థం లేని మనుషులు, దేహానికి స్వార్థం లేదు, ఆత్మకు అంతమా. అందుకే దేహానికి లోబడి ఆత్మ పనిచేసింది. ఇప్పుడు దేహానికి ఆత్మ లోబడతలేదు, ఆత్మ దేనికి లోబడుతుంది? కోరికలకు లోబడుతుంది. కాబట్టి చాలు అనుకుంటుంది. కానీ ఆత్మ వరే మూర్ఖుడా అని గద్దించాలనుకుంటుంది, కానీ గద్దించలేని పరిస్థితి. ఎందుకంటే అందుకే ప్రియులారా, మరొకరిని గద్దిస్తుంది ఆత్మ. ఎరా ఏమిటి నువ్వు చేసే పనులు నీకు అర్థమవుతున్నాయి ఎదుటి వారి ద్వారా గద్దిస్తాడు. అదే గురువులైన వారు, తల్లిదండ్రులైన వారు, ఇంటి పక్కవారు, లేకపోతే మన బంధుమిత్రులైన వారు గద్దిస్తూ ఉంటారు. అప్పటికి మనం అర్థం చేసుకోలేదు అనుకోండి, మనంత నష్టదరిద్రులము మరి ప్రపంచంలో మరి ఎవరు ఉండరు. నిజమండి, అంత నష్టదరిద్రులం అనేది మనమే ఈ ప్రపంచంలో కనపడతామండి ప్రియులారా. గనుక మనం ఆలోచించాలి. ఈ ఉదయ కాలంలో దేవుడు ఈ 4:46 సమయంలో దేవుడు నీతో మాట్లాడుచున్నాడని గ్రహించగలుగుతున్నావా కుమార్తె? ఇక్కడ అంటున్నాడు చూడండి, మరలా ఏమంటున్నాడు ప్రభు అంటే, మనం గమనించాలి ఇక్కడ ఒకసారి. ఎందుకు అంటే దేవుడు ఎల్లోకి మాట్లాడతా అంటే మనిషి యొక్క హృదయము ఎలాంటిదండి? హృదయము నువ్వు అనుకున్నట్టుది కాదని దావీదు అన్నట్టుగానే ఉందా? కాదు. అయితే ఇక్కడ మనం నా ప్రాణము నిమ్మలపరుచుకుంటున్నాను అన్నాడు. నా ప్రాణమును సముదాయించుకున్నాను, నా ప్రాణము నిమ్మలపరుచుకున్నాను. సముదాయించుకుంటూ ఏంటి? సరి చేసుకుంటున్నాను. నా ప్రాణం తొందరపడుతుంది. ఎందుకు తొందరపడుతున్నావు? ఆగు, తొందరపడకు. తొందరపడితే బడితి పూజ తప్పదు అనే మాట. రే ఎందుకురా
పిల్లలు మాట్లాడుకుంటారు, రే ఇవాళ మీ నాన్న ఏదో బడితి పూజ చేసినట్టున్నాడే. పూర్వం కాలంలో మాట్లాడే సాంస్కృతిక మాటలు. బడితి పూజ అంటే ఏంటి? తండ్రి మీ నాన్నకి బాగా కొట్టినట్టున్నాడే అనే పదాలు. ప్రియులరా, ఈ పదాలను బట్టి ఏమన్నారంటే దేవదాసయ్య గారు, నీవు నడిచిన నడకను బట్టే నీకు పదాలను జ్ఞానము నేర్పుతాయి అన్నారు. పదాలంటే జ్ఞానము నేర్పుతాయంట. అవును, అమ్మ అనే పదముకు ఇంకో అక్షరం, ఆ పక్కన ఇంకో అక్షరం జోడించి మా జోడించాలి అమ్మ. అయితే ప్రియులరా, ఎందుకు ఈ అక్షరం జోడించాలంటే జోడించుకుంటూ వెళ్తే దాని పదాలు ఎంత గొప్పగా అలంకరించబడతాయో అలాగేనంట మనమును జ్ఞానం అనే అలంకరణలో ఉండాలని దేవదాసయ్య గారు చెప్పారు. అందుకే అక్షరాలు వస్త్రాలుగా ధరించుకున్నారా. వస్త్రాలు పూర్వకాలం కుట్టు ఉండేది, అల్లేవారు కదా చేతి మీద కుట్టి, అటువంటి కుట్టుగా అల్లు ఉంది. ఇప్పుడు అది లేదు. ఎందుకంటే చక్కగా అందరూ కుట్టు కేజీ లెక్కనిచ్చి ఆ దారముతో కుట్టేవారు, అల్లేవారు. అది అల్లుడికి ఇప్పుడుకి విలువ ఉంది. కానీ ప్రియులారా, ఇప్పుడు అది చాలా చోట్ల మిషన్లు వచ్చేసినాయి. గనుక ఈ రోజున హృదయమును అల్లుకుంటూ వెళ్ళాలి. అక్షరాలు అల్లుకుంటూ వెళ్ళి నీ శరీరమును ధరించుకున్నప్పుడంట అవి నీకు రక్షణ కంచిగా ఉంటాయనేది దేవదాసయ్య గారు చెప్పిన మాటలు. గనుక ఈరోజు నీవు నేను ఆత్మ తలంపులు కలిగి ప్రార్థిస్తున్నావా? లోక సంబంధాల తలంపులు కలిగి ప్రార్థిస్తున్నావా? శరీర సంబంధమైన తలంపులతో మనం ప్రార్థిస్తున్నావా? ఇక్కడ 3 విధములుగా ఉన్నవి. 4వ విధం ఉందండి, అది అంతు చిక్కనది. నీళ్ళారా, దాన్ని చెప్పుకుంటా కూడా ఒక్కొక్కసారి సిగ్గుపడాలి. ఎందుకంటే కామ, క్రోధ, మదము అనే పదములు అటుకి దానికి ఆ 4వ పదముకు చాలా భయంకరం. గనుక మనుషుడు మృగమై ఉంటాడు, మృగంగా ప్రవర్తిస్తాడు. అందుకనే ప్రియులారా, మొదటి పదం జ్ఞానముతో కూడినది. ఆ మొదటి పదాన్ని మీరు అమర్చుకుని ఇముడ్చుకుంటూ వల్ల అన్నిటిని సరిచేసే శక్తి దేనికి ఉంది? జ్ఞానానికి ఉంది. అన్నిటినీ బలపరిచే శక్తి జ్ఞానానికి ఉంది. అన్నిటిని సరిచేసే శక్తి జ్ఞానానికి ఉంది. అన్ని సమకూర్చే శక్తి జ్ఞానానికి ఉంది. అన్నిటి ఎడల హెచ్చించే శక్తి జ్ఞానానికి ఉంది. ఈ జ్ఞానము ఆత్మలో ఇముడి ఉన్నది. అందుకే ఆత్మను కృంగపరచకుడి, ఆత్మను నాశనం చేయకుడి, ఆత్మను పాడు చేయకుడి, ఆత్మను ఏడ్చే విధముగా నడవకుడి అనే మాటలు ఇలా చెప్పుకుంటుంటే చాలా విషయాలు లేఖనము ద్వారా మనకు కనపడుతున్నాయి. నా ప్రియమైన దేవుని విశ్వాసులారా, క్రైస్తవిక సంగమ, 2వ రాకడకు సిద్ధపడుతున్న విశ్వాసులారా, దేవుడి ఉదయకాల ఏకూజావున నీతో నాతో మాట్లాడుచున్నాడంటే ఎందుకు మాట్లాడుచున్నాడు? మాట్లాడే అవసరం వచ్చింది ఆయనకి. ఆత్మ తలంపులను, ఆత్మ నడిపింపులను మనం కలిగి ఉన్నామా? ప్రియులారా, దేవుని ఆత్మకు లోబడిన మనుషులందరూ కూడా ఎలా ఉన్నారంటే దేవుని ఎడల విశ్వాసముతో ఉన్నారంట. ఆత్మకు లోబడిన వాడు అంటే విశ్వాసం అంటే ఆత్మకి విశ్వాసం లేదా? కొన్ని ఆత్మలు అత్యాశకు లోపట్ట వల్లే కదా పరలోకం నుంచి బయటికి నెట్టవేయబడ్డాయి. అది లూసిఫర్, వాడితో పాటు అనేకమైన దేవదూతలు భూలోకానికి ఆత్మలకు దురాత్మలుగా ముసుగు కప్పుకుని ఉన్నారు. వారు అనుకుంటున్నాయంటే ఇప్పుడు వెలుగు దూత వ్యాసం ఉన్న ఆ దూతను చూసి అయ్యో ఇంత గొప్పతనాన్ని పోగొట్టుకున్నానే, ఈ దుర్మార్గుడి దుష్టుడు నన్ను నాశనం చేయడానికి తీసుకొచ్చాడు, ఇక్కడ ఆల్రెడీ నాశనం అయిపోయాను, పైకి ఎగరలేడు, కిందకి తేలలేడు, మధ్య కన్నా గాలిలోకంలో అల్లాడిపోతున్నానని ఏడుస్తున్నాయంట దేవదూతలు. ఈ దేవదూతలు ఏడుస్తున్న దృశ్యాలు చూసి భూలోకానికి పరలోకానికి ప్రయాణం చేసిన ఈ దేవదూతలు చూసి అన్నారంట, అన్నాయ్ ప్రభువుకు చెప్పు, అక్కాయ్ ప్రభువుకు చెప్పువా, ఇదిగో అల్లాడిపోతాను, కనీసం ప్రభువు కనికరిస్తే, మా మీద క్షమాపణ చూపిస్తే, కనికరము ప్రేమ చూపిస్తే మేము పరలోకం మీతో పాటు ఆయన చెప్పునేక రీతిలో ఉంటాయి. అప్పుడు అంటున్నారంట, అరే కుదరదు, ఆల్రెడీ నువ్వు అక్కడికి చేరలేవు అని చెప్పినప్పుడు ఏడుస్తున్నాయంట దూతలు. ఎవరికి సహకరించినందుకు? దురాత్మకు సహకరించినందుకే. దురాత్మ సంబంధమైన ఆలోచనలు తలదూర్చితే మనిషిడికి లోకంలో ఉన్న విలువలన్నీ కోల్పోతాడు, గౌరవాన్ని కోల్పోతాడు, నష్టాన్ని తప్ప
మర్యాద విలువైన జీవితాన్ని కోల్పోతాడు. దానికి ఈరోజు ఈ బుధవారం ఉదయకాలం ఎక్కువ జావున మరి 5 గంటల కావస్తుంది ప్రియులారా, 4:52 కావస్తుంది కనుక ప్రార్థన చేయండి, విశ్వాసాన్ని బలపరచుకోండి, మీ కుటుంబాన్ని మీరు కట్టుకోండి. దానికంటే ముందు ఆత్మ బలాన్ని కట్టండి. ఆత్మను ఆర్పకుడి, ఆత్మను కృంగుపరచకుడి, ఆత్మను అవమానపరచకుడి, ఆత్మను ఎడపుకుడి, ఆత్మను త్రోసివేయకుడి. ఇవన్నీ కూడా ఆత్మ మూలముగానే మనము సంపాదించుకుంటాం. అట్టి కృప దేవదేవుడు మనందరికి అందించి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థించదా. ప్రేమగల మా తండ్రి, వందనాలయ్యా. ఇంతవరకు ప్రభా చక్కటి మాటలు, మానవిక జీవితానికి కావలసిన ఆలోచనలన్నీ దయచేసినందుకు వందనాలు ప్రభా. ఈ సమయంలో మానవిక జీవితానికి కావలసిన ఆదరణ, ఆలోచన, తలంపులు దయచేసి నడిపించి బలపరచమని ప్రాధేయపడుచుండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. నీ ఆలోచన మాకు దయచేయండి. నీ క్రియలు మాకు సమకూర్చమని అడుగుచు ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు ప్రభ విన్న మాటలన్నీ కూడా ప్రభ మా ప్రియులు నీ బిడ్డలందరూ సమకూర్చుకుని ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలాగ ప్రయాణము వారు జీవితం అనే ప్రయాణములో కొనసాగాలో అట్టి మెలకువలు లేఖనము ద్వారా అందించావు. రానున్న రోజుల్లో ప్రభా లేఖనము ప్రభా మరుగు చేయబడుతుందని సెలవిచ్చావు. అదే నీ హృదయం అనే లేఖనము, హృదయం అనే పలక మీద ముద్రించుకో. అదే నిన్ను కాపాడబోతుంది, అదే నిన్ను బలపరచబోతుంది, అదే నీకు జ్ఞానము నేర్పబోతుంది, అదే జ్ఞానమును సమకూరుస్తుంది. హృదయం అనే పలక, హృదయం అనే ఆలోచన, హృదయం అనే క్రియలు కలిగి ఉన్నప్పుడు అవి బలపరుస్తూ, ఆదరిస్తూ బలపరుస్తూ, దీవిస్తూ ఆయన సన్నిధిలో బలమైన ఆలోచన క్రియలు కలగజేయమని, దేవదేవుని యొక్క సన్నిధికి ఆదరణ దయ చూపించమని, దేవా ఇదిగో నీ బిడ్డలమైన మేము ఏకోజాన మా ముఖ దర్శనము, మా కంఠ స్వరమును నీకు వినపడినట్లుగా మేము ప్రార్థిస్తుండగా దేవా నీ సన్నిధి కాపుదలను, నీ ఆలోచన క్రియలను నాకు అనుగ్రహించమని. అయితే దాసుడైన నేను చేర్చున్న నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి ప్రభా. ఎవరైతే కష్టంలో ఉన్నారు, ఎవరైతే శోధనలో ఉన్నారు, శరీర సంబంధమైన వేదన, ఆత్మ సంబంధమైన శోధన ఎవరైతే కలిగి ఉన్నారో ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో వారిలో నుండి తొలగిపోను గాక. ఇప్పుడే నాయన నీ బిడ్డలైన వారు ఆత్మతో నింపబడుదురు గాక. నీ సన్నిధిని వారికి అల్లుకుందురు గాక. నీ ఆత్మతో వారు బలపడి నీ రాజ్య వారసులుగా నిలబడుదురు గాక ప్రభా. అనేక ఆత్మల కొరకు ప్రార్థించే ఆత్మలుగా మారుదురు గాక ప్రభా. దేవా నీ సన్నిధి తోడుగా ఉంచండి. లోకములో శరీర సంబంధమైన ఆలోచనలు కలిగిన మేము పాప సంబంధాలుగా కాక ఆత్మ సంబంధులుగా, పరలోక సంబంధులుగా జీవించటకు మార్గం దయచేయండి. నీ సన్నిధి కాపుదల దయచేయండి. మా తండ్రిని దేవదాసయ్య గారు నేర్పిన ప్రార్థన, దేవా నాతో మాట్లాడవా, అందరితోటి మాట్లాడవా, దేవా నా కనపడవా, అందరికీ కనపడు ప్రభా. దేవా నువ్వు నాకు జ్ఞానమును తెలివిని సమకూర్చావు, అందరికీ అటువంటి జ్ఞానము తెలివిని సమకూర్చి నడిపించమని ప్రాధేయపడుచున్నాను. అలాగే ప్రభా క్రైస్తవులుగా బైబిల్ మిషన్లో బిడ్డలుగా ఉన్న వారందరూ అట్టి క్రమములో పాలు పాగస్తులుగా ఉండుటకును, విశ్వాసముతోను, భక్తితోను, భయముతోను, విధేయతతోను నిన్ను అల్లుకుని నీ ఆత్మతో నింపుదల కలిగిన వారిగా మార్చుమని ఆయన నాడు ప్రభా తండ్రి గారు దేవదాసయ్య గారు కోరినట్టుగా దేవా ఈ ఉదయ కాలములో మాకు తోడని మా పని పాటలు, మా ఆలోచన క్రియలు దేవా ఇదిగో వాహనము ప్రభా మరి నాయన ఊరు పంపించాలనుకుంటున్నాం, పట్టుకెళ్ళాలనుకుంటున్నాం, సహాయం దయచేయండి.
ఈ దినము ప్రభా ఊరు ప్రయాణము కలిగి ఉన్నాం కనుక తండ్రి మీ సహాయం మాకు దయచేయండి ప్రభా. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారు వారు ప్రయాణములు, వారు వారి జీవితాల్లో నడకలు, ఆలోచన తలంపులు అన్నిటిలో తోడుగా ఉండి కాపాడమని మా దేశాన్ని, దేశ ప్రజలను, 150 కోట్ల ప్రజలు, ప్రపంచ ప్రజలు 850 కోట్లు, 270 భాషలు కలిగిన ఈ ప్రజలకి ఆలోచనను, తలంపులు నీ చేతులకు అప్పగిస్తూ నీ ఆత్మతో నింపి బలపరిచి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన త్రియేక దేవుని నామములో అడిగి ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ కొనియాడుచు ఘనపరుస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మహానుధుడైన మాకు దయచేయము, పట్ల ప్రార్థన చేసి వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము, శోధనకి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతర నీవన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, అపవాదికి లయము. ప్రవేశ రక్తమే జయము, అపవాదికి లయం. ప్రభు సంపూర్ణ విజయం, అపవాదికి అంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మాన్యకి జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు మీకు మీ బిడ్డలకు తోడుగా ఉండి మీ ఆత్మ తలంపులు, ఆత్మ నడిపింపును దేవదేవుడు అందించని రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాత.